పత్రిజీ ధ్యాన మహిళ ఛానల్కి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి. నేను హోమియోపతి ఫిజిషియన్ని. అలాగే సుజోక్లో ఎండీ చేశాను. ఆక్యుపంక్చర్లో కోర్సులు చేశాను. థెరపీ చేశాను. ఇంటర్నేషనల్ యోగా టీచర్గా కూడా నేను ఒక సర్టిఫైడ్ కోర్స్ చేశాను. అయితే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, చాలామంది డైజెస్టివ్ సిస్టమ్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతుంటారు. గ్యాస్ ట్రబుల్ అని, కాన్స్టిపేషన్ అని, పైల్స్ అని, వామిటింగ్స్ అని, రకరకాల డిసీజెస్తో బాధపడుతుంటూ చాలా నలిగిపోతుంటారు. దీనికి అనవసరంగా కంగారుగా ఏవో ఒకటి మెడిసిన్స్ వాడుతుంటారు. అలా కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్ స్టైలు ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, ఏం తినకూడదు తెలుసుకోవాలి. ముఖ్యంగా మనందరినీ చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే, మోషన్స్ వస్తున్నాయంటే ఆపడానికి మెడిసిన్స్ వాడతారు. మోషన్ అవ్వకపోతే అవ్వడం కోసం మెడిసిన్స్ వాడుతుంటారు. అలాగే కొందరికి గ్యాస్ ట్రబుల్ అని, గ్యాస్ అక్యుములేషన్ పెరిగేసరికి దానికి మెడిసిన్ వాడుతుంటారు. సో వీటన్నిటికీ చాలా వరకు మన వంటిల్లోనే ఔషధ అంటే మెడికల్ షాప్గా వాడుకుంటూ మన వంటింట్లో ఉన్నటువంటి సరుకులతోనే మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. పోపుల బాక్స్ అంటారు చూడండి, దాంట్లో ఉన్నటువంటి వాటితోనే మన గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన చాలా అనారోగ్యాలు తగ్గించుకోవచ్చు. ప్రారంభంలో గుర్తించి కంగారుగా ఏదో మెడిసిన్ వాడే బదులు ఈ రకంగా ఫస్ట్ ఎయిడ్ ఇంట్లోనే చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా రకాల క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. దీంట్లో ముఖ్యంగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వేగంగా తింటుంటారు. చాలా వేగంగా తింటుంటారు. చాలా నెమ్మదిగా బాగా నమిలి తినాలి. కనీసం ఒక 20-30 సార్లు నమలాలి బాగా. దంతాలు ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు నమలాలనేది మనకు శాస్త్రం చెప్తుంది. బట్ మీరు దాన్ని ఆస్వాదించాలి. కానీ ఈరోజు చాలామంది ఒక కారుకి పెట్రోల్ పోసినట్టు, ఒక టూ వీలర్కి ఏదో డీజిల్ పోసినట్టు హడావిడిగా తింటున్నారే తప్ప ఆహారాన్ని ఆస్వాదించట్లే. కొన్ని ఆశ్రమాలలో ఈటింగ్ మెడిటేషన్ నేర్పిస్తుంటారు. వాటర్ తాగడానికి డ్రింకింగ్ మెడిటేషన్ అంటారు. సో ఆ రకంగా మనం ఆహారాన్ని అన్ని రుచులతో ఆస్వాదిస్తే చాలా రకాల అనారోగ్యాలు రావు. ఒకటి చాలామంది చేసే పొరపాటు వేగంగా తినడము. రెండోది తింటున్నప్పుడు మంచినీళ్ళు తాగుతుంటారు. గ్లాసు మంచినీళ్ళు తింటుంటారు. తిన్న తర్వాత కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే వెంటనే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగుతుంటారు. ఒక గంట ముందు మీరు వాటర్ తాగొచ్చు. తిన్న గంటన్నర 2 గంటలు మీరు తీసుకునే ఫుడ్ క్వాంటిటీని బట్టి, లైక్ బ్రేక్ఫాస్ట్ చేస్తే గంట తర్వాత, భోజనం చేస్తే గంటన్నర తర్వాత, విందు భోజనం చేస్తే 2 అవర్స్ తర్వాత మీరు వాటర్ తాగొచ్చు. అంతేగాని కొందరికి అలవాటు ఏంటంటే నమలలేక ముద్దకు కూడా మంచినీళ్ళు తాగుతుంటారు. ఏమంటే మింగుడు పడట్లేదు అంటారు. దానికి కారణం ఏంటంటే పొడిగా తినడం. బాగా నమిలి తినాలి. సో ఈ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా చాలా రకాల అనారోగ్యాలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. డైజెస్టివ్ సిస్టమ్ విషయంలో కొందరు చేసే పొరపాటు అంటే కొన్ని కాంబినేషన్స్ తినకూడదు. లైక్ పెరుగులో అరటిపండు తింటారు కొందరు. పెరుగులో మామిడి పండు వేసుకొని తింటారు వేసవికాలంలో, చాలా రుచిగా ఉంటుందని. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఫ్రూట్ తింటారో ఫ్రూట్కి పెద్దగా డైజెస్టివ్ ప్రాసెస్ అవసరం లేదు. అది ఆల్రెడీ ఎనర్జీ కాబట్టి డైరెక్ట్గా ఎనర్జీకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం, ఎనర్జీ కోసం డైజెషన్ చేసుకోవాలి, జీర్ణక్రియ జరగాలి. కానీ ఆల్రెడీ మీరు ఎనర్జీ ఇచ్చేసారు ఫ్రూట్ రూపంలో కాబట్టి అది ఇంకా జీర్ణం అవ్వదు. సో అందువల్ల దయచేసి కొన్ని కాంబినేషన్స్లో మనం ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడి చిలికిన మజ్జిగ వాడుకోవాలి. పెరుగు వాడితే కఫం పెరుగుతుంది. పెరుగు వాడడం ద్వారా ఊపిరితిత్తు సమస్య ఉన్న వాళ్ళకి ఎప్పటికీ తగ్గవు. అస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్ ఇలాంటివన్నీ కూడా. సో అందువలన ఒక సిస్టమ్ ఎఫెక్ట్ అయితే, ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం ద్వారా లివర్ కంప్లైంట్స్, కిడ్నీ కంప్లైంట్స్, అలాగే ఈ లంగ్ కంప్లైంట్స్, స్కిన్ కంప్లైంట్స్ ఇన్ని వస్తుంటాయి. ఎందుకంటే వేస్ట్ సరిగ్గా బయటికి వెళ్ళకపోతే అది బ్లడ్లోకి వెళ్ళి దాని ద్వారా అన్ని సెల్స్కి డిస్టర్బెన్స్ వస్తుంది. అందువల్ల ప్రారంభంలో గుర్తించి వీటికి అనవసరమైన మెడిసిన్స్ వాడకుండా, అనవసరమైనటువంటి టానిక్స్ తీసుకోకుండా, మీరు చేస్తున్న పొరపాటు మీ లైఫ్ స్టైల్లో తరచుగా మీరు చేసే పొరపాటు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిన్న వెంటనే వాటర్ తాగుతున్నారు, అది మానుకోవాలి. అది మానుకోకపోతే మీరు ఫుడ్ తీసుకున్న వెంటనే వాటర్ తాగడం ఇండైజెషన్ అయిపోతుంది. అది జీర్ణక్రియ జరగకుండానే పేగుల్లోకి వెళ్ళిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్ పేరుకి స్మాల్ ఇంటెస్టైనే కానీ అది లాంగ్ ఇంటెస్టైన్. దాదాపు అది 5 మీటర్స్ ఉంటుంది. సో అలాంటిది 1.5 మీటర్ మనకి లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో ఈ 5 మీటర్స్ ఉన్నది కూడా స్ట్రైట్గా మనకేమి పైప్ లాగా ఉండదు, ఎన్నో ఫోల్డింగ్స్ ఉంటుంది. కాబట్టి స్టమక్లో నుంచి 2 అవర్స్ తర్వాత డ్యూయోడెనమ్ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళాలి, ఈ ప్రాసెస్ జరగాలి అంటే కొద్దిగా అప్పుడు వాటర్ తాగాలి.
అది మనకు హెల్ప్ అవుతుంది. సో, ఆ రకంగా స్మాల్ ఇంటెస్టైన్‌లో నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇలాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంటది. ఆ ప్రాసెస్ మనం డిస్టర్బ్ చేశామనుకో, మళ్ళీ ఏదో చిరుతిండి తిన్నామనుకోండి, ఇది ఆగిపోతుంది, డైజెషన్ స్టార్ట్ అవుతుంది. వీటి వలన డైజెస్ట్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి అందరూ చాలామంది ఈ మధ్యకాలం లైఫ్ స్టైల్ మారిపోయింది. లేట్ నైట్ తింటున్నారు చూడండి, ఇది చాలా ప్రమాదం. డాండ్రఫ్ రావడానికి, స్కిన్ కంప్లెయింట్స్ రావడానికి, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, స్కిన్ కంప్లెయింట్స్, లివర్‌కి సంబంధించి రిలేటెడ్ లివర్ ఎన్లార్జ్డ్ అవుతుందనమాట. ఇదివరకు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ ఎన్లార్జ్ అయ్యేది. కానీ ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ పీపుల్ కూడా లివర్ ఎన్లార్జ్‌మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే తినే ఫుడ్‌లో జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. లైక్ నూడిల్స్ అని, మంచూరియా అని, బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని విపరీతంగా అలా చేస్తున్నారు. పిల్లలు లేట్ నైట్ తింటున్నారు. ఇంట్లో అన్నం తింటున్నారు. మళ్ళీ డాబా పైకెళ్ళి మిల్క్ షేకులు తెప్పించుకుంటున్నారు. తెప్పించుకొని ఇవన్నీ చాలా అనారోగ్యం. ఇంకొకటి విందు భోజనానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా మ్యారేజెస్‌కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఐస్ క్రీమ్ తినమని ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఒకటికి 2, 3 ఐస్ క్రీమ్ తినడం వలన డైజెషన్ ప్రాసెస్ దెబ్బతింటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, భోజనం చేసిన తర్వాత మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. యాసిడ్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తుంది? డైజెషన్ చేస్తుంది. అది అలా రిలీజ్ అయినప్పుడు మీరు ఐస్ క్రీము, కూల్ డ్రింకు, కొందరు ఈ మధ్య బిర్యానీలతో పాటు కూల్ డ్రింకులు తాగుతున్నారు. వీటి వలన ఏమవుతుందంటే యాసిడ్ కాస్త ఆల్కలైన్ అయిపోతుంది. దాంట్లో డైజెషన్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు అది ఇండైజెషన్ అయిపోతుంది. అప్పుడు మీకు దాహం అవుతుంది, వాటర్ ఎక్కువ తాగుతారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చేయడం ద్వారా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.